హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కొంచెం మా ఇల్లు మొత్తం చూపెట్టినా. ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. మేము రేపు వెళ్ళిపోతున్నాం. ఈరోజు హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది హోమ్ టూర్. ఇది మన మెయిన్ డోర్. ఇక్కడ నుండి ఇక్కడనే నా మిషన్ ఉంటుంది. చాలా మందికి నేను ఈ మిషన్తోనే పరిచయమైన. ఇదే నా మిషన్. మా పిల్లలతో పెద్ద కష్టం అయిపోయినాకైతే అన్నీ చదువుతూనే ఉంటుంది. ఇక్కడ నేను పుట్టిన క్లాత్స్ అన్ని ఇవన్నీ మిషన్ తీసుకున్నప్పటి నుంచి వేస్ట్ క్లాత్ ఇంత అయింది. ఎప్పటికీ బెడ్షీట్తో కవర్ చేస్తే ఎప్పుడు నేను ఇట్లా, లేకుంటే మా పిల్లలు ఎప్పుడు తీస్తూనే ఉంటారు. ఇది మిషన్ ఎప్పుడు ఇట్లా బెడ్షీట్తో కవర్ చేస్తాను. ఇదే హాల్. మా స్మైల్ మా బర్త్డే రోజు డెకరేషన్ చేసింది ఇది. ఇక్కడ అసలు షెల్ఫ్సే ఉండే. ఇక్కడ హ్యాంగర్స్కి మా ఆయన బట్టలు పిల్లలు కొన్ని ఉన్నాయి. అసలు ప్లేస్ లేకుండా అందుకే ఇట్లా పెట్టేసినాం అవి. ఇక్కడ వాషింగ్ మిషన్, ఇది వాష్రూమ్. మీకు తెలుసు 1 మిలియన్ అయినప్పుడు క్లీనింగ్ది పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం ఖరాబ్ ఉంటే మా ఆయన కొంచెం సెట్ చేసింది, కొన్ని రోజులే ఉంటామని చెప్పి. ఇక్కడ అసలు మాకు మిర్రర్ కూడా లేదు. అసలు ఒక్క ఐటమ్, ఒక్క ఫర్నిచర్ ఉండదు. ఇక ఇది మేము మొన్న తీసుకొచ్చుకున్నాం. ఇది ఉంది కానీ వేస్ట్. ఇది ఉంది కూడా. ఇక్కడ ఏం పెట్టినా అన్ని జారిపోయి కిందికే వస్తాయి. ఇంకా ఇది మా కిచెన్. ఇవి కూడా మేమే పెట్టేసుకున్నాం. ఇక్కడ అసలు ఏం రాలే. ఇక్కడ ఒక 2 సెల్ఫ్స్ వచ్చినాయి, కానీ అవి మా హనమ్మకి జరుగుతుందని చెప్పి ఇలా పెట్టేసినాం. ఇంతే ఇక కిచెన్. ఇది ఫ్రిడ్జ్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టిన. దాంట్లో మేము సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నామని చెప్తే, సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ మీ ఇంటికి అయితే వచ్చింది కదా అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. నాకు అట్లా అన్ని ఒక లాక్స్ అట్లా పోయింది అనుకో. మంచి కామెంట్స్ వస్తాయి. కొన్ని నెగిటివ్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వస్తాయి. ఇక సోషల్ మీడియాలో చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కంపల్సరీ 2 యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం ముందుకోగలుగుతామని చెప్పి నేను నమ్ముతా. ఇదే ఇక కిచెన్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ మా దేవుళ్ళ చిన్న సెట్ చేసుకున్నా. ఇది మొత్తం క్లీన్ చేయాలి. మేము రేపు షిఫ్ట్ అవుతున్నాం కదా, అప్పుడు మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా పెడతాం. ఇది మా నాన్న గిఫ్ట్. నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు మా నాన్న తీసుకుంది ఫోటో. అది గ్లాస్ పలిగిపోయింది కానీ ఇక మెమొరీ లాగా ఎప్పటికీ నేను ఫోటో అట్లనే ఉంచుకుంటా. ఇది మొన్న మా ఆయన తీసుకొచ్చింది. ఇది ఇంకా అయిపోయింది. ఇది మా బెడ్రూమ్ అన్నట్టు. ఇది కూలర్. ఇది యాడ్ తీసుకున్నాం. ఇక క్లాత్స్ పెట్టుకోవడానికి అసలు ఏం లేదు అని చెప్పేసి తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంది. ఇక్కడ మా పిల్లలు పడుతున్నారు. వాళ్ళకి అసలు మేము ఫోన్ అయ్యాం. మా ఆయన వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు. ఎందుకంటే బయట ఆడుకోవడానికి అసలు పిల్లలు లేరు, మళ్ళీ టీవీ లేదు ఇంట్లో. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాం మనకి. టీవీ లేదంటే మనము డిఫరెంట్ ప్లేస్ కుక్కకే షిఫ్ట్ అవుతాం కాబట్టి టీవీ లేదు. ఇదేమో బాల్కనీ. అల్వేరా చెట్టు పెట్టినప్పుడు నేను చూపెట్టాను. అల్వేరా చెట్టు బాగా అయింది తెలుసు. ఏ చూడండి, అల్వేరా చెట్టు ఒక్కడే చూపెట్టు. వ్యూ చూపెట్టి. ఇక్కడ బాగుంటుంది. సేమ్ పల్లెటూళ్ళు అంటే అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇప్పుడు మా టెర్రస్ చూపిస్తాను నేను. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం. సెకండ్ ఫ్లోర్లో వేరే వాళ్ళు ఉంటారు. పైన టెర్రస్ బాగుంటుంది. నేను చూపిస్తాను. ఇక్కడ మేము బట్టలు ఆరేసుకుంటాం. ఒక 2-3 ఫ్యామిలీస్ ఇక్కడనే ఆరేసుకుంటాం. బట్ అక్కడ నుండి మా స్మైల్ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఒకవేళ మేము రెడీ అయ్యి కొంచెం టైం ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చి చూస్తాం. అక్కడ బస్సు కనిపించగానే కిందకి వెళ్ళిపోతాం తొందరగా. స్మైల్ అమ్మ నేను పైకి చూపిద్దాం. ఇక్కడనే నేను ఎప్పుడు డ్యాన్స్ చేసిన ఇక్కడనే చేస్తా. ఇక్కడ వ్యూ మస్తు ఉంటుంది తెలుసా. నేను ఎక్కువ డ్యాన్స్ వీడియోస్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కువ చేస్తాను. ఇక్కడ మొన్న ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఇక్కడ బాగా వీడియోస్ చేసిన. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అక్కడ నేను చేస్తే మస్తు మంది పిల్లలు అక్కడ ఉండి చూస్తుండే. ఇక అందుకే కొంచెం డ్యాన్స్లు ఇక్కడ చేయడం బంద్ చేసిన. ఇక్కడ వ్యూ బాగా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు వస్తాయి. ఇక బయట పార్క్ ఏం లేవు కదా, అప్పుడప్పుడు వస్తాయి ఇక్కడికి. శివరాత్రి రోజు కూడా మీకు చూపెట్టినాను నేను. ఇక్కడ ఉంటుంది శివ టెంపుల్. ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ అయింది.
డైలీ నేను వాయిస్ ఓవర్స్ ఇచ్చినప్పుడు షార్ట్ వీడియోస్కి ఊరికే నాకు డిస్టర్బ్ అవుతుండే, ఎప్పుడు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు. ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఇల్లు కంప్లీట్ అయిపోయింది.